రాధా మనోహర్ దాస్ గారు ఏం ప్రశ్న అడుగుతారు అంటే అసలు దేవుని తండ్రి ఎవరో చెప్పమను, మరియమ్మకు అసలు ఎట్లా పుట్టిండో చెప్పమను, ఆయన విధానం ఏందో ఓకే, చెప్పమను. వెరీ గుడ్. దేవుడికి తండ్రి ఉంటే ఆయన దేవుడు కాదు, ఆ తండ్రి దేవుడు అవుతాడు. నేను అన్నా కదా, అన్ని అర్థమేతడు క్వశ్చన్లు తప్ప. దేవుడి తండ్రి ఉంటే తండ్రి దేవుడు అవుతాడు, కానీ కుమారుడు దేవుడు ఎందుకు అవుతాడు? అసలు ఆ బైబిల్లో ఇప్పటివరకు మరియమ్మని తన తల్లిగానే యాక్సెప్ట్ చేయడు యేసు ప్రభు, ఎక్కడ చెప్పలేదు కూడా, రాయలేదు, చెప్పలేదు అని చెప్తాడు. ఒకవేళ అలాంటి స్టేట్మెంట్ చూపెడితే యేసు ప్రభు మరియమ్మని తల్లిగా చూడలేదు, అంగీకరించలేదు అని అంగీకరించలేదు చూపెడితే కనుక, ఇది పబ్లిక్గా చెప్తున్నాను నేను, ఈ కెమెరా ముఖంగా మొత్తం ప్రపంచానికి వెళ్తుంది. నేను బైబిల్ పక్కన పెట్టేసి క్రైస్తవుని వదిలిపెట్టేసి రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి వచ్చేస్తాను శిష్యరేఖం చేయడానికి. అంత సత్తా ఉందేమో చూపించమను. అంత సినిమా ఉంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలన్నీ మీలాంటి వాళ్ళని అడగడం కాదు, లేకపోతే పానపరాక వేసుకునే వాళ్ళకి బోధించడం కాదు. రోడ్డు పక్కన జాన్ పాల్ అని ఒకడు ఉన్నాడు, ఆ వ్యక్తి ఎదురు కూర్చొని మాట్లాడు అని చెప్పి మీరు ప్రపోజ్ చేయండి. తెలుసు, నా గురించి తెలుసు, రాడు, పొరపాటు కూడా రాడు.